హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్యారెట్ రైస్ చేసుకుందామండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి చేసి ఇచ్చినా, మనకి అన్నం మిగిలినప్పుడు చేసుకున్నా, కూర ఏమీ చేయబుద్ధి కానప్పుడు చేసుకున్నా, ఈవినింగ్ స్నాక్స్‌కి చేసుకున్నా, దేనికి చేసుకున్నా కూడా చాలా బావుంటదండి. పెరుగు చట్నీతో తింటే ఇంకా సూపర్ ఉంటది. దీనికి స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత 3 యాలకులు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని ఇవి వేగే వరకు వేయించుకోండి. దీనిలో ఎక్కువ మసాలాలే వేయక్కర్లేదు. ఒక 3 పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసి మధ్యకి కట్ చేసి వేసుకోండి. సగం ఉల్లిపాయ ముక్కని నిలువుగా కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇవి మొత్తం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇది వేగిన తర్వాత మనం ఒక 3 క్యారెట్లు తురిమేసి, ఒక గిన్నె అన్నానికి చెప్తున్నానండి, ఈ విధంగా తురుముకోండి క్యారెట్లు. ఈ 3 క్యారెట్లు తురుముకొని క్యారెట్ తురుమును వేసేసేయండి. ఇది ఒక 5 నిమిషాలు వేయించండి. ఇది వేగింది అంటే దీని కలర్ మారిపోతుంది. ఇదిగో ఈ కలర్లోకి వస్తుంది. ఈ కలర్లోకి వచ్చే వరకు వేయించి ఇప్పుడు దానిలో అన్నం వేసేసుకోండి. అన్నము వండి పెట్టుకున్న అన్నాన్ని పొడి పొడిగా చేసి వేసుకోండి. వేసుకొని దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఈ క్యారెట్ తురుమంతా అన్నానికి పట్టేటట్లు చక్కగా కలుపుకోండి. మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కొనుక్కొచ్చుకున్న ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి. పిల్లలు ఎప్పుడన్నా ఫ్రైడ్ రైస్ తినాలనిపించినప్పుడు ఇట్లా చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా మొత్తం క్యారెట్ అన్నంలో కలిసిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసి ఇంకొకసారి తిప్పుకొని, దీనిలో ఎటువంటి మసాలాలు, కారం ఏం వేయక్కర్లేదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మొత్తం కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో పెట్టి పిల్లలకి ఇస్తే దీనిలో ఉత్తది ఇచ్చినా ఇష్టంగా తింటారు. లేదు పెరుగు చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.